దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్ భారత్ జట్టుపై చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నిషేధం తర్వాత దక్షిణాఫ్రికా జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రావడానికి బీసీసీఐ చేసిన సాయం కాన్రాడ్ మర్చిపోయాడా అంటూ ఫైర్ అయ్యారు. రెండు దేశాల మధ్య మంచి క్రికెట్ సంబంధాలు ఉన్నాయని, కాన్రాడ్ అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాన్రాడ్ క్షమాపణ చెప్పాలని తాను డిమాండ్ చేయడం లేదని, తదుపరి విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తారనుకుంటున్నా అని గవాస్కర్ తెలిపారు. 25 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు భారత గడ్డపై టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. టీమిండియాను 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసింది. గౌహతి టెస్ట్ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో టీమిండియాను ఉద్దేశించి ప్రోటీస్ కోచ్ షుక్రీ కాన్రాడ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రెండో ఇన్నింగ్స్ ను ఆలస్యంగా ఎందుకు డిక్లేర్ చేశారని అడగ్గా, టీమిండియాను మైదానంలో చాలాసేపు ఉండేలా చేసి చివరికి వారిని మా ముందు సాష్టాంగ పడేలా చేసేందుకు ఇన్నింగ్స్ ను లేట్ గా డిక్లేర్ చేశాం. భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయాలి, కానీ ఫలితంగా మాకు అనుకూలంగా రావాలి. చివరి రోజు చివరి నిమిషం వరకు టీమిండియా ప్లేయర్స్ పోరాడుతూనే ఉండాలి. మేము పైచేయి సాధించాలి అని బదులిచ్చాడు. షుక్రీ కాన్రాడ్ చేసిన వ్యాఖ్యలపై రెండు దేశాల క్రికెట్ నిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం జియో హాట్స్టార్ షో క్రికెట్ లైవ్ లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడంలో భారత బీసీసీఐ కీలక పాత్ర పోషించాయి. రెండు దేశాల మధ్య లోతైన క్రికెట్ సంబంధాలు ఉన్నందున షుక్రీ కాన్రాడ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎలా తిరిగి వచ్చిందో వారు గుర్తుంచుకోవాలి. 20 సంవత్సరాలకు పైగా ఒంటరిగా ఉంది. ఆ సమయంలో దక్షిణాఫ్రికాకు భారత క్రికెట్ బోర్డు ఆఫర్ చేసింది. సఫారీలు మొదటి అంతర్జాతీయ మ్యాచ్ భారతదేశంలో ఆడారు. కాన్రాడ్ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేయడం లేదు, కానీ తదుపరి మీడియా సంభాషణలో దీని గురించి మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. నేను వ్యక్తిగతంగా క్షమాపణను నమ్మను, కానీ తప్పును సరిదిద్దుకోవడం మంచిది. ఎవరైనా భావోద్వేగంతో మాట్లాడే సందర్భాలు ఉంటాయి. భావోద్వేగంతో అతను అలా మాట్లాడాడని నేను భావిస్తున్నాను అని సన్నీ అన్నారు. ఇక తాజాగా ముగిసిన తొలి వన్డేలో టీమిండియా ఎట్టకేలకు గెలిచింది. సునాయాసంగా గెలిచేస్తుందనుకున్న టీమిండియాను సఫారీ బ్యాటర్లు చివరకు భయపెట్టారు. అయితే మన బౌలర్లు సరైన టైంలో వికెట్లు తీయడంతో మ్యాచ్ గెలిచింది. ఇక రెండో మ్యాచ్ కూడా గెలిచి టెస్ట్ సిరీస్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది టీమిండియా.